ద్రౌపది దేవికి సీతాదేవికి క్షమాపణ చెప్పమంటున్నారు. అదే చేత్తో గరికపాటి గారికి, యాక్టర్ శివాజీ గారికి, తర్వాత హిందూ సంఘాల వాళ్ళకి క్షమాపణలు అడగమంటున్నారు. వినాయకుడి సన్నిధిలోనే నేను క్షమాపణలు కోరుకుంటాను. చెప్పే ముందు నేనేమన్నానండి, ద్రౌపది దేవిని సైంధవుడు కీచకుడు బలాత్కారం చేయబోయి చచ్చిపోయారు అన్నాను. బలాత్కారం అంటే ఇంగ్లీష్లో ఏంటి, రేపు. తర్వాత సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోబోయి చచ్చిపోయారు అన్నాను. అంతే. ఇక్కడ చీరలు కట్టుకున్న వాళ్ళు ఆ మగవాళ్ళు ఏది చేస్తే వాళ్ళు చచ్చిపోయారు. ఇక్కడ 60,000 రేపులు జరిగాయి. సో వీళ్ళు ఇంకా బతికి ఉండి బిర్యానీ తింటున్నారు, మీరేం చేస్తున్నారు అని అడిగి అక్కడ సందర్భం. కానీ అక్కడ అంత చెప్పే ఛాన్స్ లేదు. తప్పు జొర్లింది కాబట్టి క్షమాపణలు కోరుకుంటాను. అదే తప్పు నేను ఒప్పుకుంటున్నాను కదా. సో ఇప్పుడు నేను తప్పు చేస్తే రాత్రికి వినాయకుడి సన్నిధిలోనే రక్తం కక్కుకొని చచ్చిపోతాను. కనుక నా తప్పు మీరు స్వీకరించకపోతే ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం వరకు అష్ట దరిద్రాలు మీకు అంటుకుంటాయి. ఛాలెంజా వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను. బాబు అన్వేష, ఆపద్ధర్మ పరిస్థితుల్లో పడిపోయావురా బాబు నువ్వు. నోటి దూల నీ నోటికి ఎలా వస్తే అలా మాట్లాడి ఇప్పుడు సారీ చెప్తే సరిపోద్దా? బాబు, సీతాదేవికి సారీ చెప్పేంత తోడుగా నువ్వు. సీతాదేవి అంటే ఎవరు? భూదేవి అంత ఓర్పు గలది సీతాదేవి. ఆ దేవతకి, ఆ మహాతల్లికి నువ్వు సారీ చెప్పే అంటే తోడుగా నీ సారీని స్వీకరించకపోతే రక్తం కక్కొని. అరే బాబు, నువ్వు ఎక్కడి నుండి మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు? అరే 5 లక్షల మంది 6 లక్షల మంది సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోతేనే నీ బేజా ఉడిగా, నీ మైండ్ దొబ్బిందిరా అన్వేషు. అంత ఫాలోవర్సు, అంత సబ్స్క్రైబర్స్ వచ్చేలోపు నీకు ఈ కళ్ళు ఇక్కడికి వచ్చాయి. అదే అభిమానులే నీ కళ్ళుని కిందకి దింపాయి. ఈలోపు నువ్వు ఆలోచించుకొని సారీ చెప్పడం. అరే బాబు, సారీ చెప్పేస్తే అయిపోద్ది అనుకున్నావా? అంతా అయిపోద్ది అనుకున్నావా? ఏది అవ్వదు. ప్రతి ఒక్కరికి పతనం తప్పదు. అన్వేష, నీ పతనం స్టార్ట్ అయింది. నీ నోటి దూలతో నీ పతనాన్ని నువ్వు కోరుకున్నావు. మహాభారతంలో దుర్యోధనుడు ఎంత విర్రి బీగిపోతాడో నీకు తెలుసు. నువ్వు మహాభారతాన్ని చదివావు అంటున్నావు కదా, అదే పరిస్థితి నీకు వచ్చింది. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనే సూత్రాలను నువ్వు గమనించలేకపోయావు.